బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్మాల్ సైజు, మీడియం సైజు, బిగ్ సైజు ఈ విధంగా 3 సైజుల్ని పెట్టి మనము ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి, అలాగే నడుం పొడవును పెట్టి అంటే కొంతమంది నడుం పొడవు ఒక్కొక్కరు ఒకలా పెట్టుకుంటారండి. దాన్ని బట్టి మనము ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా మారుస్తూ ఉండాలి. అది ఏ విధంగా మార్చాలి అనే విషయం అయితే ఈ వీడియోలో చెప్తున్నానండి. వీడియో అయితే ఎక్కడ క్లిప్ చేయకుండా చూస్తే మీకు ఫ్రంట్ పార్ట్ గురించి పూర్తి వివరంగా అయితే ఉంటుంది. అయితే మీకు ముందు వీడియోలో నేను బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తి వివరంగా చెప్పానండి. మనం నెక్క వెడల్పు ఎలా మార్చుకోవచ్చు అలాగనేసి. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తాను. అయితే మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయగా మిగిలిన క్లాత్లో బ్యాక్ పార్ట్ని క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. నేను క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్ని క్రాస్గా అయితే వేసుకున్నాను. ఈ విధంగా వేసుకుని మనము బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో సేమ్ అయితే మార్కింగ్ చేసేసుకోవాలండి. అలాగే మనము కొచ్చుల కోసము మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ కొచ్చుల కోసం కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ అయితే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం కొచ్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ అయితే ఒక లైన్ కొట్టుకోవాలండి. మీకు ఫ్రంట్ పార్ట్ కటింగ్లో కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. మనకి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పైన భాగం అంటే కొప్పు పెద్దది పెట్టుకుని సేప్ బెల్ట్ చిన్నది పెట్టుకుంటే బాగుంటుందండి. అలాగే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే పైన భాగం చిన్నది పెట్టుకుని సేప్ బెల్ట్ పెద్దది పెట్టుకుంటే బాగుంటుంది. ఇది కూడా మనకు బాగా యూజ్ అవుతుందండి.